ఎప్పుడు లేని ఆనందం నాకేంటి? ఎప్పుడు లేని కాదు, ఉండాల్సింది అదే. ఎప్పుడు లేని బాధ ఉండొద్దు నీకు. నువ్వు ఆలోచించాల్సింది అది. ఎప్పుడు లేని బాధ నాకేమొచ్చింది, ఎప్పుడు లేని అవమానం ఏంటి, అలా నువ్వు ఆలోచించుకోవాలి. కానీ ఎప్పుడు లేని నవ్వేంది నాకు, ఎప్పుడు లేని ఆశీర్వాదం ఏంది కాదు. అది ఎప్పుడు నీ వెంటే ఉండాలి. ఆ నవ్వు ఎప్పుడు నీ వెంటే ఉండాలి. ఆ ఆశీర్వాదం ఎప్పుడు నీ వెంటే ఉండాలి. హల్లెలూయా. ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ నెమ్మది ఎప్పుడు నీ వెంటే ఉండాలి. నీ వెంటే ఉండనివ్వకుండా వాడు చేస్తున్నాడు. నీకు మేలు కలుగునివ్వకుండా చేస్తున్నాడు. గురుగులు నాటి నువ్వు ఉండనివ్వకుండా రకరకాలుగా ప్రయాసపడుతున్నాడు సాతాను, ప్రయత్నిస్తున్నాడు సాతాను. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కమిట్మెంట్, డెడికేషన్. కమిట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటాను, తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కమిట్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, బికాస్ ఎనీ మినిట్, ఎనీ సెకండ్ he is ready to sow a dangerous seed in your life. Now for you to avoid that seed, you need to be committed to the Lord. Not only Sundays. Your commitment is very important. తీర్మానం చేయి ఈరోజు తీర్మానం. ఏమని తీర్మానం చేస్తావు? తీర్మానము? నేనంటాను, ఎక్కడ నువ్వు మేలు పొందుకుంటావని సాతాను నీ వెంటే ఉన్నాడు. ఈరోజు నీ వెంట ఉన్నా సరే నువ్వు తీర్మానం చేయి. వాడికి అగేన్స్ట్ గా వెళ్ళు. వై ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ హిమ్? బాధ ఎందుకు పడుతున్నావు? టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అనవసరమైన టెన్షన్ ఎందుకు? అనవసరమైన ఆ కాల్స్ లిఫ్ట్ చేయడం ఎందుకు? ఒకవేళ లిఫ్ట్ చేసిన టెన్షన్ పడిపోవడం ఎందుకు? అర్థమవుతుందా? తీర్మానము చేయి. కమిట్మెంట్ is important today because this commitment will take you further. ఈ తీర్మానమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎక్కడ నువ్వు మేలు పొందుకుంటావని నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు, ప్రార్థనలు ఉండనివ్వకుండా చేస్తున్నాడు. ఈ రోజు వాడికి అగేన్స్ట్ గా వెళ్ళండి. I'm telling you, come out from your comfort zone.